లిక్కర్ స్కామ్ కేసులో విచారణ నిమిత్తం విజయవాడలోని సిట్ కార్యాలయానికి ఎంపీ మిథున్ రెడ్డి అయితే హాజరయ్యారు. ఆయన వెంట ఎంపీ గురుమూర్తి ఇతర నేతలు కూడా వచ్చారు. వారితో మాట్లాడి అసలు ఏంటి ఈ విచారణ, ఏం జరుగుతుంది, ఏం కాబోతుంది, మిథున్ రెడ్డి గారిని విచారిస్తారా, అరెస్ట్ చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో వారేం మాట్లాడతారో తెలిసిన ప్రయత్నం చేద్దాం. విచారణ ఎలా చూడొచ్చు? ఈ విచారణ ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా రాజకీయ కక్షలో భాగంగానే ఇలాంటి అరెస్టులు కానీ ఈ కక్ష సాధింపులు కానీ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న యొక్క నాయకత్వంలో వీటన్నిటిని కూడా ధీటుగా ఎదుర్కొని వాళ్ళకి తగిన మా దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయి, అందుకే ఇట్లా విచారణ చేస్తున్నాం, అరెస్టులు చేస్తున్నాం అని ప్రభుత్వం చెప్తుంది. అది ఏదో ఒక స్టోరీ అల్లేసి రకరకాలంగా ప్రతి ఒక్క మెయిన్ లీడర్ చుట్టూ ఏదో ఒక కథ అల్లేసి అయ్యున్నాయి ఇయ్యండి చెప్తూనే ఉన్నారు. న్యాయస్థానాల మీద గౌరవం ఉంది, ఖచ్చితంగా చట్టపరంగా మేము ఎదుర్కొంటాం. నెక్స్ట్ జగన్ కూడా అరెస్ట్ చేస్తారు అంటే ఊహాగానాలు వస్తున్నాయి. దీనికి ఎలా పార్టీ ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా ఇలాంటి వాటికన్నీ కూడా భయపడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. అందున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క నాయకత్వంలో కింద నుంచి పై వరకు అందరూ కూడా నాయకులు పటిష్టంగా ఉంది ఈ రాష్ట్రంలో. కాబట్టి దాన్ని బలహీనపరచాలని రకరకాల ఆరోపణలు చేసి రకరకాల కేసులు పెడతారు. మీరు ఎంపీగా ఉన్నారు, పార్లమెంట్లో ఈ ఏపీలో జరుగుతున్నటువంటి కేసులే కావచ్చు, ఇటువంటి విషయాలని ఖచ్చితంగా ఇవన్నీ కూడా పార్లమెంట్లో లేవనెత్తాం, మా గళ్ళాన్ని వినిపిస్తాం. అలాగే ఇవే కాకుండా రాష్ట్ర అభివృద్ధి మీద, ప్రజల యొక్క సంక్షేమం మీద, ప్రతి ఒక్క విషయం మీద పార్లమెంట్లో మా గళ్ళాన్ని లేవనెత్తాం. మిథున్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తారా, విచారణ నుంచి పంపించే అవకాశం ఉంటుంది? చూద్దాం, లోపలికి వెళ్ళారు కదా, మరి ఆడ ఏం జరుగుతుందో మనం ఇప్పుడే చెప్పలేము. ఏదైతే మిథున్ రెడ్డి విషయంలో ఎంపీ గురుమూర్తి గారు అయితే ఇలా చెప్తున్నారు, ఒకవేళ జగన్ దాకా అరెస్టులు అయితే వస్తే ఖచ్చితంగా ఎదుర్కొని తీరుతామని, న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకొని ముందుకు వెళ్తామని అయితే ఎంపీ గురుమూర్తి గారు చెప్తున్నారు. ఇదే అంశాన్ని పార్లమెంట్లో కూడా లేవనెత్తామని చెప్పి అయితే ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రేమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ సిపి కార్యాలయం నుంచి.